నిన్న సాయంత్రం అలా సరదాగా బయటికి వెళ్తుంటే పక్కన కాలువ దగ్గర చేపలు పడుతున్నారు. గారాలు వేసి బాగానే ఉన్నారు, 5-6 ఉన్నారు. ఏం అలా పడుతున్నారు నేను చూద్దామని పోయాం. చాలాసేపు ఉన్నాం కానీ ఏం పడట్లేదు. పన్నే చిన్న చిన్నవి పడుతున్నాయి. ఆ చిన్న చిన్నవి పడి మన ఎత్తారులే అని చెప్పేసి సరే చూసేపు చూసేసి అక్కడ నుంచి బయలుదేరి వచ్చేసాము. పడ్డాయి, కొన్ని పడ్డాయి. వీడియో తీద్దానంటే అతనే లోపల ఉన్నాడు. మనం వీడియో తీయటం కష్టం అయిపోయింది. అందుకని ఇక కాసేపు చూసి అవతల పక్క ఇంకొక అతను ఉన్నాడు. ఇటుపక్క లెఫ్ట్ సైడ్లోనే ఇద్దరు ఉన్నారు. పర్లేదు, కెమెరా దగ్గరికి వెళ్ళి వీడియో తీస్తే లోపల కనిపిస్తున్నాయి చిన్న చిన్నవి. చూసి ట్రై చేశాను. అన్న ఫేస్ కనపడిద్దేమో తీద్దానికి మంచిగంటే అన్నయ్య అటువైపు ఉన్నాడు. అవతలైపు నిలబడాడు, అవతలైపు కూర్చొని ఉన్నాడు. చాలా ట్రై చేసా కానీ వర్కౌట్ కాల. ఫేస్ వర్కౌట్ కాలేదు. చూపిద్దాను. గాలాలతో బాగానే ట్రై చేస్తున్నాడు. అవతల పక్క వేసాడు కాలం. అట్టి కూర్చున్నాడు. పడదు, చిన్న చేప పడదు. ఏదో చేస్తున్న ప్రయత్నం మొత్తానికైతే. చూడండి ఒకసారి కనిపిస్తున్నాయా చేపలు? ఉన్నాయి, చేపలు బాగానే ఉన్నాయి. ఒక సైజు ఉన్నాయి చిన్న చిన్నవి. మంచి పులుసు పెట్టుకొని ఖతర్నాకు తినొచ్చు. చాలా ఉన్నాయి. ఇది ఇలా కాకుండా అది కొద్దిగా పారే కాలువ కదా, అందుకని కష్టమైపోయింది. లేకపోతే స్టడీగా ఉంటే నీరు కాలువ అటు ఒకటి పక్క కట్టేసి నీరు కుమ్మితే మస్తు చేపలు బయటపడతాయి. ఆయన బాగానే పడుతున్నాడు. చూసాం, చాలాసేపు చూసాం. చిన్న చిన్నవి పడుతున్నాడు. అవతల పక్క అతను కూడా బాగానే పడుతున్నాయి. అది చిన్న చిన్న చేపలు. వాళ్ళు మనకి ఇష్టం కనపట్ల. అందుకని అక్కడి నుంచి బయలుదేరి వచ్చేసాం.